సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో ఒక మంచి మాట సొలొమోను భక్తుడు రాస్తాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అంటాడు. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తున్నారా? అయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే నన్ను వెతుకువారికి, నన్ను జాగ్రత్తగా వెతుకువారి నన్ను కనుగొంటారు. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో, అది జాగ్రత్తగా వెతుకుతారో వారికి దేవుడు తప్పనిసరిగా కనబడతాడు. జాగ్రత్తగా ఎవరైతే వెతుకుతారో వారికి తప్పనిసరిగా ప్రభువారు వారి కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చాలా కష్టపడి ప్రయాసపడి పనిచేసి తన కష్టమును ఊడ్చి కార్చి ఆ స్త్రీ ఒక 10 వెండి నాణ్యములను సంపాదించుకుంది. ఎన్ని నాణ్యములను? 10 వెండి నాణ్యములను సంపాదించుకుంది. ఆ 10 వెండి నాణ్యములు సంపాదించుకొని తన ఇంటిలో దాచుకుంది. ఇంతలో తన యొక్క 10 వెండి నాణ్యాల్లో నుండి ఒక వెండి నాణ్యం కోల్పోయింది. ఒక వెండి నాణ్యం కోల్పోగానే తన మనసు చాలా బాధతో నిండిపోయింది, చాలా టెన్షన్తో ఉండిపోయింది, చాలా ఒత్తిడితో ఉండిపోయింది. హల్లెలూయా. అరే, నేను అంటాను, 10 వెండి నాణ్యాలు సంపాదించుకున్నావు, అందులో ఒకటి పోయింది, ఇంకా నీ దగ్గర 9 ఉన్నాయి కదా, వాటిని బట్టి నువ్వు చాలా తృప్తి పడచ్చు కదా. కానీ కోల్పోయిన ఆ వెండి నాణ్యం కోసం ఎందుకు నువ్వు, ఆ ఒక్క నాణ్యం కోసం ఎందుకు నువ్వు ప్రయాసపడుతున్నావు అని నేను అనొచ్చు. కానీ ఆ స్త్రీ వెతుకుతుంది. ఒకరోజు వెతికింది, 2 రోజులు వెతికింది, 3 రోజులు వెతికింది, దొరకలే. 4 రోజులు వెతికింది, దొరకలే. హల్లెలూయా. దీపం వెలిగించి చూస్తుంది, ఇల్లు ఊడ్చి చూస్తుంది, దొరకడంలే. కానీ చివరికి తను కోల్పోయిన వెండి నాణ్యాన్ని తను పొందుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుడు ఉపమాన రీతిగా చెప్తాడు, 10 వెండి నాణ్యములు పోగొట్టుకున్న ఒక స్త్రీ ఆ వెండి నాణ్యము వెతికి ఆ వెండి నాణ్యాన్ని, ఒక్క నాణ్యాన్ని పొందుకున్న తర్వాత తను ఎంత సంతోషంగా ఉంటుందో కదా, ఎంత ఆనందంగా ఉంటుందో. నేనంటాను, ఎందుకు తను వెతుకుతున్న దొరకలేదు అని అంటే, తన ఇంటిలోనే దొరికిందంట. కానీ ఎందుకో తెలుసా తన కంటికి దొరకలేదు? అది ఉపమాన రీతిగా ప్రభు అంటాడు, బాహ్య నేత్రాలతో నువ్వు కోల్పోయిన వాటిని పొందుకోలేవు. ఆత్మానుసారంగా నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే తప్ప నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాన్ని, దీవెనను, ఆరోగ్యాన్ని దేవుడు మళ్ళీ తిరిగి పొందుకునేలాగా నీకు అవకాశం దొరుకుతుంది. హల్లెలూయా. నువ్వు కోల్పోయినది పొందుకోవాలి అని అంటే నీ బాహ్య నేత్రాలతో వెతికితే సరిపోదు, నీ ఆత్మీయ నేత్రాలతో వెతకాలి. ఆత్మీయ నేత్రాలతో వెతకాలి అని అంటే మొదటగా నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. అలా తెరవబడాలంటే ఇహలోక సంబంధమైన ఆచారాల నుండి, మూఢ నమ్మకాల నుండి మనం బయటికి రావాలి అని బైబిల్ చెప్తుంది. ఇహలోక సంబంధమైన దేవతలు వారికి ఏం కలగజేస్తుందంట? గుడ్డితనము కలగజేస్తుందంట. అంటే ఆత్మీయ నేత్రాలను మూసివేస్తుంది. ఈ లోకానుసారమైన అలవాట్లు, ఈ లోకానుసారమైన చెడు వ్యసనాలు అన్నీ కూడా. అందుకే సొలొమోను భక్తుడు తన గ్రంథంలో రాస్తూ ఉంటాడు, చాలా జాగ్రత్తగా వెతికితే నేను వారికి కనబడతాను.